నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో ఉన్నాము. నిన్న మనం చూసినాం వార్తలలో ఒక సంచలనం క్రియేట్ చేసింది. ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే వినయ్ రంజన్ ఉన్నారో ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాళ్ళ భార్య తనుజ నిన్న ఇంట్లో పని చేస్తున్నటువంటి నేపాల్కి సంబంధించిన ఒక మహిళ అతి కిరాతకంగా చంపేసింది. నోట్లో గుడ్డలు గుట్టి, అంటే బట్టలు పెట్టింటే సౌండ్ బయటకు రాకుండా, అరుపులు బయటకు రాకుండా ఇదంతా ఒక పకడ్బందీగా ఒక ప్లాన్గా అయితే క్రియేట్ చేసి చంపేయడం జరిగింది. అయితే ఈ ఘటనలో పని మనిషి ఒకతే కాదు, పని మనిషికి తోడు ఇంకొక ఇద్దరు కూడా నైట్ ఇంట్లోకి చొరబడ్డారు. అంటే ఈ పని మనిషి సహాయంతో తనని ఈ చంపడానికి, ఇంట్లో దోచుకోవడానికి సహకరించడానికి ఒక ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. కొన్ని సీసీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్ కూడా నిన్న మనకు బయటకు రావడం జరిగింది. అయితే ఈ వెనకాల వచ్చిన దుండగులు ఈ నేపాల్ పని మనిషితో కాకుండా, పని మనిషి ఇంట్లోనే ఉంటుంది, పని మనిషి కాకుండా పని మనిషికి సపోర్ట్ చేయడానికి వచ్చిన దుండగులు కూడా నిన్న ఇద్దరు కూడా వాళ్ళు ఇంతకుముందే ఒకరోజు ముందు ఈ ఘటన పాల్పడక ముందు ఈ ఏరియాకి సంబంధించి ఇంటి చుట్టుపక్కలంతా కూడా రెక్కి నిర్వహించారు. అంటే ఎట్లా ఉంది, ఎట్లా ఎంట్రీ కావచ్చు, ఎట్లా ఎగ్జిట్ కావచ్చు, ఎగ్జిట్ అయిన తర్వాత మనం ఎట్లా తిరిగి మనము తప్పించుకోవచ్చు, ఇవన్నీ ఒక ప్లాన్ తోటి ఒక రెక్కి నిర్వహించి చొరబడడం జరిగింది. అయితే ఈ ఇంట్లో పనిచేస్తున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి ఇంట్లో ఇంకొక నేపాల్కి సంబంధించిన ఒక మహిళ ఉంది. తను కూడా ఒక దాదాపు 2-3 సంవత్సరాల నుంచి పనిచేస్తుందంట. ఇప్పుడు ఈ దుర్ఘటనకు పాల్పడ్డటువంటి మహిళ సంవత్సరం కింద ఈ ఇంట్లో చేరడం జరిగింది. అంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ వాళ్ళ తల్లికి హెల్ప్ చేయడానికి ఆ అమ్మాయి ఇక్కడికి రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత 1 ఇయర్ నుంచి కూడా ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకుంది. వచ్చినప్పటి నుంచే ఈ ఇంట్లో ఏం చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలని, మళ్ళీ అటువైపు ఇంట్లోనే పని చేసుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలిగించింది. ఒక మనిషి నమ్మిన మనిషిలాగా వాళ్ళ ఇంట్లో పనిచేసింది. అంటే ఈ మనిషిని ఇంట్లో ఉంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, అంటే మన మనిషి అనుకొని వాళ్ళు భావించారు. ఇదే ఇంట్లో ఇది 2-3 ఫ్లోర్లు ఉంటుంది. లోపల ఉన్న పని మనిషి సహాయంతో వీళ్ళిద్దరు దుండగులు నిన్న వెనుక నుంచి లోపలికి రావడం జరిగింది. దాని తర్వాత ఓపెన్ చేసి ఉన్న బెడ్రూమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ భార్య పడుకున్న బెడ్ ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్కి సంబంధించి ఆ డోర్ ఓపెనే ఉంది. అంటే పైన పిల్లలు ఉన్నారు, ఇంట్లో పనోళ్ళు ఉంటారు, ఎట్లాగో పనోళ్ళు ఉంటారు, డోర్ ఓపెన్ చేసి పడుకుందంట. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు దుండగులు. లోపలికి ఎంట్రీ అయిపోయి ఈ ముగ్గురు ఒకటేసారి పడుకున్న ఆయని నోట్లో గుడ్డలు గుక్కేసి ఇంకా బయటికి అరవడానికి వీలు లేకుండా, ఎందుకంటే పైననే పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఏ శబ్దమైనా మళ్ళీ పైనుంచి పిల్లలు వస్తారు, అలర్ట్ అవుతారు. అందుకనే సౌండ్ రాకుండా నోట్లో మొత్తం గుడ్డలు కుక్కేసి చంపేసి ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్, డబ్బులు, నగదు ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని నిన్న పరారైపోయారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ నాంపల్లి స్టేషన్ వెళ్ళారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అక్కడ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలపైన ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా చేపట్టారు. దీనికోసం పర్టికులర్గా ఈ కేసు కోసం దాదాపు ఒక 10 స్పెషల్ టీంలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఇక్కడ ఈ ఘటన అయిపోయిన తర్వాత ఇక్కడికి సివి ఆనంద్, డీజీపీ ఎవరైతే ఉన్నారో సివి ఆనంద్, అతనే సిపి సజ్జనర్ కూడా ఇక్కడికి ఘటనా స్థలానికి రావడం జరిగింది. ఈ ఇంట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ చర్చించడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. దీనిపైన తదుపరి చర్యలు కూడా ఎట్లా తీసుకోబోతున్నారో నిన్న ఒక ప్రెస్ మీట్లో కూడా సజ్జనర్ మనకు చెప్పడం జరిగింది. అయితే ఇంట్లో పనిచేయడానికి వచ్చిన పని మనిషి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకొని, తన కుటుంబంలాగా నమ్మకాన్ని క్రియేట్ చేసుకొని, ఈ వచ్చిన అమ్మాయి కాకుండా అంతకుముందు ఈ ఇంట్లో ఒక నేపాల్ అమ్మాయి ఉండే, ఈ నేపాల్ అమ్మాయే తినని తీసుకురావడం జరిగింది పని కోసము. ఇప్పుడు ఈ ఇంట్లో ప్రస్తుతానికి ఉన్న నేపాల్ అమ్మాయి ఎవరైతే 2-3 ఏళ్ళ నుంచి ఉన్నారో ఆ అమ్మాయి నేపాల్లో, ఈ అమ్మాయికి ఇప్పుడు ఈ దుర్ఘటనకు పాల్పడ్డ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి కూడా ఒక 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్ అని చెప్పేసి నిన్న ఇంకో అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది భావోద్వేగంతో, నేను తప్పు పని చేసిన, నేను తీసుకొచ్చి తప్పు చేసిన అని చెప్పేసి తను కూడా బాధపడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నమ్మకంతో ఎవరైనా పనిలో పెట్టిస్తారు, ఇట్లాంటివన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లా ఏదైనా అటువంటి సంఘటనలు ఏమైనా జరిగేవి ఉంటే వచ్చిన 1-2 నెలలనే జరిగిపోవాలా.
కానీ అవన్నీ ఏం కాకుండా సంవత్సరాల పొడుగునా ఇంట్లో ఉండి నమ్మకంతో పని చేసుకున్న అమ్మాయిని తను అనుమానించలేకపోయింది. పనుల కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి నమ్మించి ఇక్కడ చంపేసి డబ్బులతో పారిపోవడము, ఇట్లాంటి ఘటనలు ఇది ఒకటే కాదు. ఇంతకుముందు కూడా చాలా ఘటనలు చూసినాం కొన్ని. అట్లాగే బెంగళూరులో కూడా చూసినాం రీసెంట్గా. బెంగళూరులో, పూణేలో అన్ని దగ్గరలో జరుగుతున్నాయి. అంటే ఈ నేపాల్కి సంబంధించిన ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో, ఈ గ్యాంగ్ రాష్ట్రాల్లోకి చొరబడి ఇళ్ళలోకి చొరబడి నమ్మకంగా ఉండే వాళ్ళని నమ్మించి స్నేహం చేసుకొని వాళ్ళతో ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకొని ఇంట్లోకి చొరబడిన తర్వాత నమ్మించి ఇంట్లో వాళ్ళని కూడా యజమాన్యాన్ని నమ్మించిన తర్వాత పూర్తిగా మన కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత, ఈ దుండగుల కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఏదో శస్త్రచికిత్స నిమిత్తం బెంగళూరుకి వెళ్ళినట్లు సమాచారం ఉంది. ఒక 2-3 రోజుల కిందనే బెంగళూరు వెళ్ళిరంట. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎట్లాగో ఇంట్లో లేరు కాబట్టి ఇదే కరెక్ట్ టైం అనుకొని ఒకరోజు ముందు వాళ్ళని ఇద్దరిని పిలిపించి రెక్కి చేయడము, దాని తర్వాత మళ్ళీ వెనక గేట్ ఓపెన్ చేసి ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళతో ఈ అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. ఒకవేళ ఆ ఆఫీసర్ ఇక్కడ ఉండి ఉంటే, అంటే ఇంట్లోనే ఉండి ఉంటే ఇదంతా జరగకపోయేదేమో. అట్లాగే వీళ్ళ తల్లి కోసము ఈమెను పెట్టుకున్నారు. వాళ్ళ తల్లి కూడా 2 నెలల క్రితం 3 నెలల క్రితం చనిపోయిందని చెప్తున్నారు. అయినా సరే ఇంకా కంటిన్యూ చేయించుకుంటూ ఇంట్లోనే నమ్మిన బంటులాగా ఉంటుంది కాబట్టి, అంటే 1 ఇయర్ నుంచి బాండింగ్ అనేది క్రియేట్ అయింది. 1 ఇయర్ నుంచి ఒక నమ్మిన బంటులాగా పనిచేస్తుంది, నమ్మిన మనిషిలా పనిచేస్తుందని చెప్పేసి వీళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత నిన్న సిపి సజ్జనర్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చెప్పారు మీడియాకి. ఇట్లాంటి వాళ్ళని దూరంగా ఉండండి, ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన ఇళ్ళల్లో కూడా నార్మల్గా హైదరాబాద్లో చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు, జాబులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లలో పని మనుషుల్ని పెట్టుకునేటప్పుడు చూసి జాగ్రత్త పరచుకోని అని చెప్పేసి, ఒక సెక్యూరిటీని ఫాలో అవ్వండి అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. ఈ పార్క్ బయటకు వెళ్ళిన తర్వాత అన్నీ కూడా విల్లాలే కనిపిస్తాయి. హైలీ సెక్యూరిటీ ఏరియా ఇదంతా. ఇట్లాంటి ఏరియాని వాళ్ళు చూస్ చేసుకొని ముందు రోజే రెక్కి నిర్వహించి ఇంట్లో పని మనిషి హెల్ప్ తీసుకొని వచ్చి ఇదంతా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడడం అనేది ఒక సంచలనం క్రియేట్ చేస్తూ ఉంది. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంటికే, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కుటుంబానికి ఒక రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు నెటిజన్లు. ఎందుకంటే నార్మల్గా చిన్న ఇళ్ళలో చొరబడడానికే ఎక్కువ భయపడతారు, ఎక్కువ అలర్ట్ ఉంటాము, అంటే ఇంట్లో నివసించే వాళ్ళు కూడా. అట్లాంటిది ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక డీజీ ర్యాంక్లో పనిచేసినటువంటి, డీజీ హోదాలో పనిచేసినటువంటి వినయ్ రంజన్ గారు అట్లాంటి ఇంత పెద్ద హైలీ ప్రొఫైల్డ్ ఇంట్లో కూడా చొరబడి ఇటువంటి ఘటనలు చేయడం అనేది సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది. ఈ డీజీ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసరు వినయ్ రంజన్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్రానికి సేవలు అందించారు. దాని తర్వాత అదే డీజీ హోదాలోనే పదవి విరమణ చేయడం జరిగింది. ఇదంతా కూడా, ఈ ఘటన అంతా కూడా ఒక కొత్త కోణాన్ని సృష్టించింది. అంటే రాష్ట్రంలో అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి, అనేక దోపిడీలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో మనం చూసుకోవచ్చు. కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో, ఒక పోలీసు ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో, మళ్ళీ హైలీ ప్రొఫైల్డ్ ఏరియా ఇది. జూబ్లీ హిల్స్ అంటేనే, ఇప్పుడు ఈ ప్రసన్న నగర్ అంటేనే ఒక హైలీ ప్రొఫైల్డ్ ఏరియా. ఇక్కడ అంతా ఉండే వాళ్ళంతా కూడా సెలబ్రిటీలు, వీఐపీలు, పొలిటీషియన్లు వాళ్ళే ఉంటారు. అట్లాంటి ఏరియాలలో ఇట్లాంటి ఘటన జరగడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దీనిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, దర్యాప్తులు చేపడతా ఉన్నారు. అండ్ ఇంకా లోపల కూడా ఏమేమి పోయినాయి, ఇంకేమైనా వేరే వస్తువులు ఏమి పోయినాయి, ఇంకా బంగారం, ఇంకా వేరే ఇతర విషయాలు కూడా, అన్ని సమాచారం కూడా బయటకి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే దర్యాప్తు చేపడతా ఉన్నారు. అటు దుండగులను కూడా గాలిస్తూ ఉన్నారు. నేపాల్కి వెళ్ళకన్నా ముందు ఇండియా బార్డర్లను ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ ఐపీఎస్ సిపి సజ్జనర్ నిన్న చెప్పడం జరిగింది. వీలైనంత మాటికి ఈరోజు సాయంత్రం వరకల్లా పూర్తి దీనికి సంబంధించి, ఈ కేసుకి సంబంధించి పూర్తి ఆధారాలు తెలిసే అవకాశం ఉంది.